మనమైతే ఇప్పుడు లవకుశలు పుట్టిన ఆవుని కొండకైతే వచ్చామండి. ఈ కొండ మీదే లవకుశలు అయితే పుట్టారు. ముందుగా ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుందామండి. ముందుగా కొండ అయితే స్టార్ట్ చేద్దాం. లోపలికైతే వెళ్దాం. అయితే ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే దర్శనం చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వచ్చేసి అక్కడేనండి లవకుశలు పుట్టిన ప్లేసు. ఇక్కడైతే ఈ నీళ్ళు కాలైతే కెడుకోపోతున్నారు అందరూ. మనము కెడుకోపోతాం. ఇంకా అక్కడ ఉంది. ఇక్కడ ఎనీ టైం నీళ్ళు ఇలాగనే ఉంటాయి. సగం అయితే వచ్చాము. జనాలు చూడండి, రష్ అయితే మామూలుగా లేదు. ఈ రష్లో అరగంట అయితే చిక్కుకున్నాము. ఈ రష్లో అది ఎక్కపోయేదేమో గంట ఏమో వచ్చి ఫైనల్గా కొండపైకి ఇంకొంచెం దూరం అవుతుంది. ఫైనల్గా పైకి అయితే చేరుకున్నాం. లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాం. చాలా కష్టం ఉంది. ఎక్కడో ఒక స్ట్రక్ అయిపోయి 1 అవర్ అయితే ఉన్నాం. ఫైనల్గా చేరుకున్నాం. లోపలికి వెళ్ళి దర్శనం చేద్దాం. చూడండి, లోపల వీడియో చేయడానికైతే అవ్వలేదు. చూడండి, పైకి ఎక్కిన తర్వాత వీడియో చూడండి. పైకి ఎక్కిన తర్వాత అయితే ఇలా ఉంది. అక్కడైతే జాతర జరుగుతుంది. ఇది దేవస్థానము. అక్కడికి వెళ్ళి చూపిస్తా. చాలా రష్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే గుర్రంనైతే కట్టేశారు లవకుశలు. అది ఆకులతో గుట్టునైతే కోరేయడం మీరు చూడొచ్చు. రష్ అయితే మామూలుగా లేదు. బాబా, ఇక్కడే సీతమ్మ ఇల్లు అని చెప్తారు అందరూ. లోపలికైతే వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళగానే ఇక్కడ అయితే శివలింగాలు అయితే 2 ఉన్నాయి. అదే లవకుశలు. ఇప్పుడైతే కొండపైకి వెళ్దాం కదండి. తేరుకైతే వెళ్దాము. జాతర అయితే మామూలుగా లేదండి, చాలా బాగా చేశారు. ఇక్కడ చూడండి తేరు. ఆవని పర్సెంటే ఆవులకైతే ఫేమస్. ఇక్కడ చాలా ఆవులని అయితే అమ్ముతారు మరియు అలాగే కొనుక్కుంటారు. ఎటు చూసిన ఆవులే. వచ్చే దారిలో ఇక్కడైతే ఒక గుడి ఉందండి. ఈ ఊరు పేరు వచ్చి విరూపాక్షి అండి. ముల్బాగ్ నుంచి ఒక 2 కిలోమీటర్ అయితే ఉంటుంది. చాలా పురాతనమైన ఆలయం. చాలా పెద్దదైతే దేవస్థానం. ఇది చాలా పాతది. ఈ దేవస్థానం అయితే 2వ కృష్ణరాజుడు కట్టించాడండి. మీరు ఇప్పుడు చూడొచ్చు. లోపలికైతే వెళ్తుంటే ఇలా మొదట ఇలాగ మంటపాలు అయితే కనబడతాయి. లోపలైతే చాలా బాగుంది. ఇప్పుడైతే దేవుని అయితే దర్శనం చేసుకుందాము.
ఇక్కడ ఏంటంటే శివలింగము పొద్దున ఒక కలరు, సాయంత్రం ఒక కలర్ అయితే చేంజ్ అవుతుందండి. ఇక్కడైతే చాలా కంబాలు ఉన్నాయండి. ఇక్కడ గర్భగుడులు ఏంటంటే శివలింగాలు 2 అయితే ఉంటాయి. ప్రపంచంలో 2 చోట అండి ఉండేది. ఇంకాస్త ముందర వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు. అలా ముందుకు వెళ్తే వినాయకుడు అయితే ఉన్నాడండి. అలా వెనకాల అయితే వేణుగోపాల స్వామి ఉన్నారు. లోపలికైతే వెళ్దాము. ఇక్కడ చూస్తే శ్రీకృష్ణ విగ్రహం అయితే ఉంటుంది. అలా ఇంకొంచెం దూరం వెళ్ళాక శ్రీ కామాక్షి దేవాలయం అయితే ఉన్నది. అలా ఇంకో ముందుకు పోతే ఇక్కడైతే శ్రీ మగిళ్ళముఖి అమ్మవారు అయితే ఉన్నారండి. లోపలికి అయితే ఎవరు లేదు, వెళ్దాం చూసుకుందాం. అంతా చూసిన తర్వాత అయితే ఇక్కడ కోనేరు అయితే ఉందండి. లోపలికైతే వెళ్దాము. చాలా నీట్గా అయితే ఉందండి, చెత్తగానే ఏమీ లేదు. ఇక్కడైతే ఏంటంటే చేపలు చాలా అయితే ఉన్నాయి. చాలా అయితే నీట్గా ఉంది. గుడి అంతా పెద్ద పెద్ద రాయలతో అయితే కట్టారండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.